హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ అర్చనా జోయిస్. కేజీఎఫ్ అనే సినిమా రిలీజ్ అయ్యి ఎంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిన విషయమే. నాట్ ఓన్లీ వాళ్ళ లాంగ్వేజ్లోనే కాకుండా తెలుగు అయినా, తమిళ్ అయినా, హిందీ అయినా, ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా కూడా ప్రతి చోట కేజీఎఫ్ ప్రపంచాన్ని సృష్టిస్తూనే ఉంది. స్టిల్ ఇవాళకి దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. దాంట్లో ప్రతి ఒక్క ఆర్టిస్టులు కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళ కెరియర్స్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ ఈ ఓవరాల్ సినిమాకి ఒక సోల్, ఒక హార్ట్ అంటే మాత్రం ఆ మదర్ క్యారెక్టర్. సో ఆ మదర్ క్యారెక్టర్ చేసిన అర్చన గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అర్చన గారు. హలో ధనుష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే మీరు ఇంటర్వ్యూ ఇచ్చి చాలా స్వీట్ అనిపించింది. అంటే బేసిక్గా ఒక గెస్ట్ని ఫాలోఅప్ చేయాలంటే చాలా పెద్ద విషయం అది. సో మీరు అడిగిన వెంటనే చాలా స్వీట్గా మీరు ఓకే చెప్పి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ ఆల్సో మై ప్లెజర్ టు బీ హియర్. మీ ఛానల్లో ఇంత మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు అండ్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ వాళ్ళ దగ్గర కనెక్ట్ అవ్వడానికి. అండ్ డిజిటల్లో వీఆర్ నెంబర్ 1 నౌ ప్రెసెంట్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం. సో అండ్ బేసిక్గా ఫస్ట్ మిమ్మల్ని కలవంగానే నేను కేజీఎఫ్ గురించే మాట్లాడాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అది మీ ఫస్ట్ ఫిలిం. అంటే చాలా తక్కువ మందికి వచ్చే ఆపర్చునిటీ అది. ఫస్ట్ ఫిలింతో అంత రికగ్నైజేషన్, హ్యూజ్ అంటే ఒక పాన్ ఇండియా లెవెల్లో రికగ్నైజేషన్ రావడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత? అంటే ప్రొఫెషనలీ ఇలాంటి ఒక స్కేల్లో ఒక ఫిలిం వచ్చేదే ఇట్స్ రేర్. ఎప్పుడో ఒకసారి బాహుబలి లాగా ఒక ఫిలిం వస్తుంది, ట్రిపుల్ ఆర్ లాగా ఒక ఫిలిం వస్తుంది, కేజీఎఫ్. అండ్ ఇలాంటి ఫిలిమ్స్లో ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటుంది కదా, ఈ పీపుల్ విల్ రిమెంబర్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. అంత పవర్ఫుల్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసి అది టు రిమైన్ ఇన్ పీపుల్స్ హార్ట్ అండ్ ఇన్ దేర్ మెమరీ, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్. అలాంటి ఒక ప్రాజెక్ట్ నా కెరియర్లో ఫస్ట్ టైమే వచ్చేసింది అండ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్. అండ్ దట్ టు ఎక్స్పెక్టేషన్ కాదు, ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నేను వద్దు అని చెప్పి కూడా మళ్ళీ అది నా దగ్గర వచ్చింది. డెస్టినీ అది. మీరు క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చింది? అవునండి. అమ్మ క్యారెక్టర్ ఉన్నింది కదా, సో అప్పుడు నా వయసు ఇంకా చిన్నగా ఉన్నింది. సో ఇప్పుడు అమ్మ క్యారెక్టర్ అండ్ నాకు ఐడియా కూడా లేదు. నేను అనుకున్నాను యాక్చువల్ యష్ గారికే అమ్మ అవుతున్నాను అని నేను అనుకున్నాను. సో ఐ వాజ్ నాట్ రెడీ. స్క్రిప్ట్ ఏముంది వినేదానికి ఐ వాజ్ నాట్ రెడీ. టీమ్ని మీట్ చేసేదానికి ఐ వాజ్ నాట్ రెడీ. నేను వద్దు అని అట్లే ఫిక్స్ అయిపోయినాను. బట్ దెన్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ ప్రశాంత్ సార్. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు చేసి ఈ అమ్మాయే చేయాలి అని. సో వాళ్ళ ఒక అడమెంట్ నేచర్, ఈ క్యారెక్టర్ వీళ్ళే చేయాలి అని ఏమనుకున్నారు, ఆ క్వాలిటీకి నేను థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ఆఫ్ దట్ ఏమంటే అంత పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు నేను వద్దు అని చెప్తే అరే ఇది వద్దు అని చెప్పింది వేరే వాళ్ళని వేసుకొని చేయొచ్చు కదా. బట్ హీ డిడ్ నాట్ గివ్ అప్ అండ్ బికాస్ ఆఫ్ హిమ్ ఐ గాట్ దిస్ ప్రాజెక్ట్. బట్ మిమ్మల్ని చూసిన తర్వాత ఈ క్యారెక్టర్లో వేరే ఎవరిని కూడా ఊహించుకోలేని పరిస్థితికి వచ్చింది ఆ క్యారెక్టర్ మీరు చేసిన తర్వాత. ఎంత ఓన్ చేసుకున్నారు మీరు? అంత ఓన్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంత ఓన్ యాక్చువల్లీ చాప్టర్ 1లో చేసుకోలేదు నేను. చాప్టర్ 1 ఏమంటే అదే ఒప్పుకున్నాను సినిమా, బట్ స్టిల్ ఒక ఏమంటారు హాఫ్ ఇంట్రెస్ట్ ఐ మీన్ ఏమంటారు ఏదో వచ్చింది చేద్దాం, ఓకే ట్రై చేసేద్దాం, ఇంత అడుగుతున్నారు ఇంత చెప్తున్నారు చేసేద్దాం, అలా ఒక మనసులో నేను చేసింది. ఐ వాజ్ నాట్ వెరీ ఎక్సైటెడ్. ఓకే ఫైనలీ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, అలాంటి ఫీలింగ్స్ అప్పుడు లేదు. సో ఆ చాప్టర్ 1లో నేను ఖచ్చితంగా ఏమీ ఓన్ చేసేలేదు నేను. బట్ ఆఫ్టర్ ద కైండ్ ఆఫ్ recognition and love people gave me, then I understood. And especially chapter 2 అయిన తర్వాత అక్కడ వచ్చింది సీన్స్ ఉంది కదా, నేనే కనెక్ట్ అయిపోయాను. యాజ్ అన్ ఆడియన్స్ నేను కూర్చుండు సినిమా చూసేటప్పుడు నేను కనపడలేదు స్క్రీన్ పైన. అక్కడ శాంతమ్మ ఒక క్యారెక్టర్ లాగా కనపడింది. అండ్ నాకే ఒక సీన్లో చాలా గూస్ బంప్స్ వచ్చింది. వావ్, ఎంత పవర్ఫుల్గా ఉంది ఈ కనెక్షన్ బిట్వీన్ మదర్ అండ్ సన్. ఏమైనా ప్రశాంత్ నేను వద్దు అన్నప్పుడు పర్వాలేదు వేరే చూసుకుంటామని ఏమైనా చెప్పేసింటే ఎంత పెద్ద లాస్
it would have been such a big loss for me. బట్ మీ క్యారెక్టర్, మీ డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదంతా కూడా క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. Definitely. I think for any film without music మీరు చూస్తే అక్కడ ఏమో ఉండదు. ఈవెన్ డబ్బింగ్ ఆల్సో సమ్టైమ్స్ ఏమంటారు, యూఆర్ క్లోజ్ టు ద మైక్, చాలా ఎలివేషన్స్ అవుతుంది, వేరియేషన్స్ ఇవ్వచ్చు, అన్ని ఆపర్చునిటీస్ పోస్ట్ ప్రొడక్షన్లో అవుతుంది. అండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమీ ఉండదు, చాలా ప్లెయిన్గా ఇది ఏమిది ఈ సినిమా ఏమి అనేలాగా ఉంటుంది. బట్ ఓన్లీ ఆఫ్టర్ అ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కమ్స్, ఇట్ జస్ట్ ఫ్రమ్ హియర్ ఇట్ విల్ టేక్ the project to next level. Yeah, but I think Ravi Basrur sir did that. But ఒక కంప్లీట్ ఫిలిం చేస్తే వచ్చేంత రికగ్నైజేషన్ మీకు ఒక సినిమాలో జస్ట్ ఒక చిన్న క్యారెక్టర్, అప్పుడప్పుడు కనిపించే ఒక క్యారెక్టర్ 10-15 మినిట్స్ ఉండే ఒక డ్యూరేషన్ ఉండే క్యారెక్టర్ మీరు చేయడం జరిగింది. సో బట్ అనిపించిందా ఇంత తక్కువ డ్యూరేషన్ ఉంది డబ్బింగ్ టైంలో కానీ ఎప్పుడైనా ఇది వర్కౌట్ అవుతుందా లేదా? ఆ సినిమా చేస్తున్నప్పుడు కూడా ఈవెన్ కన్నడ లాంగ్వేజ్లో అందరికీ తెలుసు హ్యూజ్ రేంజ్లో సినిమా చేస్తున్నారని, కానీ తెలుగు సైడ్కి వచ్చేసరికి చాప్టర్ 1 వచ్చినప్పుడు ఇంత హ్యూజ్ చేస్తున్నారని చెప్పి చాలామంది తెలియదు. రిలీజ్ అయిన తర్వాత మౌత్ పబ్లిసిటీ త్రూ అది పెద్ద సక్సెస్ అయిపోయింది. సో ఫస్ట్ మీకు ఎప్పుడు తెలిసింది నా క్యారెక్టర్ ఇంత పెద్ద సక్సెస్ అయింది, ఆడియన్స్ నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు, లవ్ చూపిస్తాను, ఫస్ట్ ఎప్పుడు తెలిసింది మీకు? సో ఫస్ట్లీ ప్రశాంత్ సార్ ఏమంటే ఒక్కొక్క సీన్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత he does that for all his actors. He pampers them so much and ఏమంటే వచ్చి చెప్తారు చాలా బాగా వచ్చింది. He appreciates so much so that వీళ్ళు నిజంగా చెప్తున్నారా ఊరికే చెప్తున్నారా. బట్ ఓన్లీ ఆఫ్టర్ ఐ సా ద ప్రాజెక్ట్ యాజ్ అ హోల్ కంప్లీట్గా సినిమాలో చూడేటప్పుడు మై గాడ్ ఇట్ హస్ బికమ్ సచ్ అ బిగ్ థింగ్. And probably that is also one plus point when the director comes and appreciates you kada, adi oka confidence boost chestundi, okay we are doing well ani. But naaki shooting cheyedappudu kuda andaj ledu, dubbing chesedappudu kuda andaj ledu. అంటే నా పర్ఫార్మెన్స్ ఏమో బాగా చేశాను, దానికి వాళ్ళు ఏమో పొగులుతున్నారు కాబట్టి ఏమవుతుంది ఏం అవచ్చు అదన్నీ ఏమి ఐ నో ఏమంటారు ఎస్టిమేషన్ లేదు నాకు. బట్ నాకు ఫస్ట్ చాప్టర్ 1 సాంగ్ రిలీజ్ చేశారు, గర్భది నన్నిరిసి, అది తెలుగులో ఏమీ తెలీదు నాకు. సో ఆ ఫస్ట్ సాంగ్ వచ్చేటప్పుడు షూట్ చేసేటప్పుడు నేను అనుకున్నాను ఎక్కడో మిక్స్ అయ్యి వస్తుంది ఏమో, రాకీ బాయ్ విజువల్స్ అట్లా ఏమో వస్తుంది అనుకున్నాను. బట్ ఇది ఒక ఇండివిజువల్, అప్పుడు నాకు ఇది ఇంత పెద్దగా ఉందే, నేను ఏమో అనుకున్నాను ఇది ఇక్కడ వేరే ఏమో ఉంది అని. ఐ యాక్చువల్లీ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్ దట్ డే, హ్యాపీ టియర్స్ ఉండింది ఆ రోజు నాకు. ఫస్ట్ టైం ఆడియన్స్ లో చూసినప్పుడు ఆ మూమెంట్ గుర్తుందా, ఆడియన్స్ రియాక్షన్స్ అవన్నీ? ఎస్, KGF చాప్టర్ 1 మెయిన్ థియేటర్ పేరు మర్చిపోయినాను, ఐఎమ్ రియలీ సారీ. నాకు కొంచెం ఇదవుతుంది. ఏమంటారు ఫ్యాన్స్, అది కూడా నాకు అన్నీ ఫస్ట్ టైం. టీమ్ సిట్టింగ్ విత్ ద టీమ్ అండ్ వాచింగ్ ద ఫిలిం, సిట్టింగ్ విత్ ది ఎంటైర్ ఫ్యాన్స్, యష్ గారి ఫ్యాన్స్ అన్నీ ఉన్నారు. It was a very special moment and also I was not used to it. It was all completely new for me. And Prashant sir wife whistles ani teeskoni vachinnaru aa roju, because people who can't whistle, we just enjoyed that day as Yash fans and whoever everani Yash sir's fans unnaru. I think everybody also turned out to be Prashant sir's fans after the film. So we had lots of fun. There was so much of excitement, so many people coming, taking pictures. Amma ani recognize chesidi adanni, it's still there in my memory. And also chapter 2 is more etched in my memory because midnight show andi adi. First day first show midnight చూసాము మేము అన్ని అంత టీమ్ అండ్ ఫ్యాన్స్ జొత్తులు కూడి చూసాము. అండ్ దట్ వాజ్ ఆల్సో మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఏ సినిమాకు రాత్రి అని నేను ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ ఫిలిం, ఫస్ట్ డే ఫస్ట్ షో కూడా నేను చూడలేదు. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్, దట్ టు మిడ్ నైట్ చూసేది. సో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో తెలుగులో చూసారా థియేటర్స్ లో? లేదండి, నాకు తెలుగులో మీరు చూసుంటే ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే నేను రియాక్షన్స్ చూసానండి. ఓకే, రియాక్షన్స్ వస్తుంది కదా ఆఫ్టర్ ఫిలిం,
అన్ని రియాక్షన్స్ ఇస్తారు. అండ్ సమ్ రియాక్షన్స్ బికేమ్ వైరల్. సో ఐ హవ్ సీన్ ఆల్ ద రియాక్షన్స్. ఐ స్టిల్ రిమెంబర్ వన్ పర్సన్, అదేమో ప్రాసం చెప్తారు కదా, అంటే ఏనంటారే ప్రాస రివ్యూస్, మీరు అనేది రివ్యూస్ కాదు రివ్యూస్ లో ఒక లైన్ ఎండ్ అవుతుంది, ఇంకొక లైన్ అదే లాగా ఎండ్ అవుతుంది. ప్రాసతో చెప్తారు అట్లా ఒకరు చెప్పారు. అదేమో చెప్పారు నాకు ఇప్పుడు తెలీదు, బట్ ఐ రిమెంబర్ హిస్ ఫేస్ స్టిల్ బికాజ్ అంత వైరల్ అయిపోయింది ఆ వీడియో కర్ణాటకలో. బ్రో అని ఒక అతను చెప్తాడు, అదేనా? వాళ్ళ పేరు తెలీదు నాకు, బట్ ఐ స్టిల్ రిమెంబర్. అదేమో ఏమో సుత్తి హ్యామర్ అట్లా ఏమో చేస్తారు వాళ్ళు. ఆ వీడియో మేము వెతికి ఇంటర్వ్యూలో పెడతాం. I still remember all the reactions. It's just mad. From everywhere around the world, people reacting to a trailer, teaser, and after the film got released, them connecting to even India. India aithe okay. Even outside India, people are connecting to the character. Adanni చూస్తే ఏమంటారు, ఓవర్వెల్మింగ్ గా ఫీల్ అవుతుంది. బట్ ఇలాంటి సినిమా ఇంకొక 40 years అయినా కూడా మళ్ళీ రాదేమో, అలా బెంచ్ మార్క్ సెట్ చేసి పెట్టారు. తెలీదండి. ఎస్, దట్స్ వాట్, అదే చెప్పాను కదా, ఎప్పుడో ఒకసారి వస్తుంది. అండ్ వచ్చే ఫిలిం ఇంత పెద్దగా హిట్ అయ్యి ఆ క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండు, ఇట్స్ వెరీ రేర్. ఒకటి హిట్ అయిందంటే ఓకే, సెకండ్ పార్ట్ సీక్వెల్ కూడా హిట్ అయింది. అండ్ ఫర్ సమ్ పీపుల్, ఫర్ సమ్ ఆర్టిస్ట్స్, సమ్ రియల్లీ గుడ్ ఆర్టిస్ట్స్ ఏమవుతుంది, వాళ్ళ కెరియర్ యూనో టువర్డ్స్ ది ఎండ్ దొరుకుతుంది. చాలా మందికి దొరకట్లే లేదు ఇంత పెద్ద ఆపర్చునిటీ. అండ్ ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. ఒక స్టార్ట్లో ఇలాంటి ఒక ఏమంటారు ఓపెనింగ్ దొరికింది నాకు, నా క్యారెక్టర్కు ఇంత ప్రేమ ఇచ్చారు. రియల్లీ థ్యాంక్ఫుల్. ఇప్పటికీ కేజీఎఫ్ అమ్మ అనే క్యారెక్టర్ హంట్ చేస్తూ ఉందా మీకు? హాంట్ క్యారెక్టర్ అమ్మ హాంట్ చేస్తుందా? ఇప్పుడు కొంచెం ఏమంటారు కమ్మి అయింది, తగ్గింది. తగ్గలేదు కాదు నాకు పర్సనలీ. బట్ మూవీస్ పరంగా అంటున్నారా? అంటే ఇప్పుడు బయటికి మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఫస్ట్ గుర్తుపట్టేది కేజీఎఫ్ అది ఉంది. నేను అనుకున్నాను నాకు పర్సనలీ మీరు కూడా బయట క్యారెక్టర్స్ వైజ్. ఇప్పుడు ఒక క్యారెక్టర్ అమ్మగా చేసాము అంటే డెఫినెట్ గా తర్వాత వచ్చే క్యారెక్టర్స్ కూడా అమ్మ క్యారెక్టర్స్ అడుగుతూ ఉంటారు కదా, అలా ఏమన్నా మిమ్మల్ని హాంట్ చేస్తున్నారా అని? అంటే అలా డెఫినెట్ గా ఉంది. దానికి కూడా 2 sides ఉందండి. ఒకటి ఇప్పుడు కూడా అదేలాగా గుర్తుపెట్టుకుని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ అంటే ఎవరెవరు ఇష్టం పట్టారు క్యారెక్టర్, వాళ్ళు చెప్పప్పుడు చాలా చాలా సంతోషం ఫీల్ అవుతుంది. బట్ అదే అప్రిసియేషన్ ఫిలిం ఇండస్ట్రీని వచ్చేటప్పుడు కూడా చాలా సంతోషం అవుతుంది. బట్ నెక్స్ట్ ఫిలిం ఆపర్చునిటీ కూడా అమ్మ వస్తుంది కదా, అప్పుడు కొంచెం బేజార్ అవుతుంది. బట్ ఏమంటే దే ఫిక్స్డ్ ఆ క్యారెక్టర్ అంటే అమ్మ అంటే ఇలా ఒక మీరు చెప్పిన లైక్ యూ సెడ్ ఒక స్టాండర్డ్ ఫిక్స్ అయిపోయి, అంటే ఇలా అమ్మ అంటే ఇలా ఉండాలి, ప్రాబబ్లీ దట్ ఈస్ దేర్. So it is difficult to break that. Yes. But I'm equally happy. ఇంత రీచ్ అయ్యి ఇంత స్ట్రాంగ్గా మనసులో పెట్టుకున్నారు అని చాలా సంతోషంగా కూడా ఉంది. అంటే మీ ఇంకొకేమో అడిగారు, పర్సనలీ ఏం అడిగారు? పర్సనలీ క్యారెక్టర్స్ ఇండస్ట్రీలో ఎవరైనా రాసుకున్నప్పుడు కానీ మీ అనే పర్సన్ థాట్లోకి వచ్చినప్పుడు కేజీఎఫ్లో అమ్మ క్యారెక్టర్ చేశారు, సో ఓకే మన సినిమాలో ఒక అమ్మ క్యారెక్టర్ ఉంది, ఇది చేస్తారేమో అడుగుదాము అని చెప్పి ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యేది కూడా అమ్మ క్యారెక్టర్స్ కోసం అప్రోచ్ అవుతూ ఉంటారు. వాళ్ళు క్యారెక్టర్ క్లిక్ అయింది కాబట్టి అట్లా అప్రోచెస్ వచ్చినాయా మీకు ఇండస్ట్రీ సైడ్ నుంచి? అదే మెయిన్ మీరు అనుకుంటున్న క్యారెక్టర్స్ కంటే ఈ క్యారెక్టర్స్ ఎక్కువ వచ్చినాయా మీకు అని అడుగుతున్నాను. అవునవును, ఎక్కువ అదే వచ్చింది. ఇప్పుడు ఒక 10 films వచ్చింది అంటే దాంట్లో ఒక 7-8 films ఇదే ఉంటాయి. సో దానికే నేను కూడా కాన్షియస్గా ఇది ఐ షుడెంట్ టేక్ అప్ డూ సిమిలర్ రోల్స్ అని ఐ బీన్ అవాయిడింగ్. అంటే ఇప్పుడు అది నా ఫస్ట్ కదా, సో నాకు కూడా ఇంకా వేరే వేరే ఎక్స్ప్లోర్ చేయాలి, వేరే నేను కూడా నేర్చుకోవాలి. I don't know, maybe because of dance background somewhere that character has helped. ఇప్పుడు డాన్స్లో ఈ అన్ని ఎమోషన్స్, మదర్ ఎమోషన్స్ ఉంటాయి కదా, మళ్ళీ చేస్తుంటాం. భరతనాట్యం డాన్సర్. సో ఇది వదిలి వేరే క్యారెక్టర్ ఎట్లా నేను రిసీవ్ చేస్తాను, ఎంత ఛాలెంజ్గా ఉంటుంది అది నాకు కూడా తెలీదు. ఓన్లీ వెన్ ఇట్ కమ్స్
ఐ కెన్ ఫేస్ ఇట్. ఎస్. సో ఆ ఎక్స్ప్లోరేషన్ నాకు కూడా కావాలి టు గ్రో యాజ్ అన్ ఆర్టిస్ట్ అండ్ ఆల్సో యాజ్ అ పర్సన్. సో ఐవ్ బీన్ అవాయిడింగ్ మదర్ రోల్స్ చాప్టర్ 2 తర్వాత, ఇన్ఫ్యాక్ట్ చాప్టర్ 1 తర్వాత కూడా. బట్ యా లెట్స్ సీ నెక్స్ట్ ఎలాంటి వస్తుంది చూడాలి. బట్ మీకు చాప్టర్ 1 చేస్తున్నప్పటికీ చాప్టర్ 2 ప్లాన్ ఉంది అని చెప్పారా? అవును, చెప్పారు. ఐ థింక్ సో. మై మెమరీ ఇస్ రియలీ బ్యాడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. మీ టూ. నాకు కూడా బిఫోర్ అడిగిన క్వశ్చన్ మీరు సడన్ గా నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడిగారంటే కూడా నేను చెప్పలేను. సో మళ్ళీ ఇప్పుడు చాప్టర్ 2 తర్వాత చాప్టర్ 3 కూడా వస్తుంది అని చెప్పి విన్నాం. చాప్టర్ 3లో మీ క్యారెక్టర్ మళ్ళీ ఉండబోతుందా? ఉంటుంది. అది ఏమైంది, నౌ ఐ రిమెంబర్, చాప్టర్ 1 తర్వాత చాప్టర్ 2 వస్తుంది అని చెప్పారు కదా. సో లైక్ ద సేమ్, ఎవరైనా అడిగితే చాప్టర్ 2లో ఉంటారా అంటే నేను ఒక 2-3 ఇంటర్వ్యూస్లో తెలీదు అని చెప్పేశాను. సో నెక్స్ట్ టైం మై బర్త్డేకి సార్ కాల్ చేసినప్పుడు, మీరు అక్కడ చెప్పదండి, మీరు ఉంటారు చాప్టర్ 2లో, సో తెలీదని చెప్పొద్దు అని చెప్పారు. సో చాప్టర్ 3లో నౌ ఇట్ ఈస్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్. ఓకే. సో లైక్ యూ ఆస్క్డ్ ప్రీవియస్ క్వశ్చన్ అడిగారు కదా, ఉంటారా లేదా అని, మీకు తెలిసిందా లేదా అని. సో అప్పుడు తెలిసింది. ఇప్పుడు కూడా యా చాప్టర్ 3లో కూడా ఉంటా. సో మరి చాప్టర్ 3 ఎప్పుడు రాబోతుంది, ఎలా ఉండబోతుంది? అదన్నీ తెలీదండి. చెప్పొద్దని చెప్పారు కదా మళ్ళీ ఫోన్ చేసి. లేదు. ఇప్పుడు సలార్లో సార్ బిజీ ఉన్నారు కదా, అది రిలీజ్ అవ్వాలి. అసలు ఏంటి అర్చన గారు, సలార్కి కేజీఎఫ్కి లింక్ పెడుతూ చాలా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటున్నాయి న్యూస్, అదంతా నిజమేనా? అది ఫ్యాన్స్ ఏమో, సలార్ ఫ్యాన్స్ కేజీఎఫ్ ఫ్యాన్స్ ఏమో చేస్తున్నారు, తెలియదు నాకు. బట్ నాకు పర్సనలీ ఏమి ఇన్ఫర్మేషన్ ఐడియా ఏమీ లేదు. ఇప్పుడు సలార్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 3లో ప్రభాస్ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి విన్నాము. నాకు తెలియదండి. నేను అంటే ఐఎమ్ ఆల్సో అన్ ఆర్టిస్ట్ కదా, అంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అంటే యాజ్ ఎ ఆడియన్స్గా మాకే ఎంత క్యూరియాసిటీ ఉందంటే, ఆ సినిమాలో చేస్తున్న మీకు సార్ ఇది నిజమేనా, ఈ న్యూస్ నిజమేనా, ప్రభాస్ గారు వస్తున్నారా, అసలు సినిమా దాన్ని నేను కూడా అడగను. Because I wanted to be whatever it is. I don't know what is there in his head, but for me, I don't ask all those things, because as a person, for me, ఆ excitement undali, ఆ curiosity undali, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అదన్నీ మీలాగా నేను కూర్చోండి చూడాలి. ఇప్పుడే అన్ని అడిగే ఆన్సర్ తీసుకుంటే అంటే అట్లీస్ట్ ఒక క్యూరియాసిటీ మా ఆడియన్స్, ఇది రియల్ న్యూసే, సర్క్యులేషన్స్ ఏం అవసరం లేదు అని ఒక లేదు, అడగలేదు నేను. ఓకే. అంటే ఒక రాకీ బాయ్ ఉంటేనే ఆ సినిమా వితిన్ 10 daysలో 1000 crore క్రాస్ చేసింది అంటే, మళ్ళీ ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ ఉంటే ఆ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది మాకు చిన్న అట్లీస్ట్ ఒక ఇమాజిన్ చేసుకోండి. నాకు ఇమాజిన్ చేసుకుంటే నాకు కూడా బాగా అనిపిస్తుంది. బట్ నాకు అది ఐడియా లేదండి, ఏమైతుంది నాకు తెలియదు. ఓకే. ఇప్పుడు అట్లీస్ట్ సలార్ ఎలా రాబోతుంది? సలార్ ఇప్పటికే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, ఒక టీజర్ రిలీజ్ చేశారు. ప్రశాంత్ నీల్ గారు మీ డైరెక్టర్, ప్రీవియస్ డైరెక్టర్ కాబట్టి ఏదైనా ఆయనతో డిస్కషన్ జరిగిందా? లేదు, వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. బట్ అంటే ప్రీవియస్ ఫిల్మ్ కన్నడలో క్షేత్రపతి అని చేశాను, దాని మ్యూజిక్ అయినప్పుడు సర్ది సలార్ కూడా అక్కడే సేమ్ రవి బసు సర్ చేసినారు. సో అప్పుడు కల్వాం అష్టే, అంతే. సారీ, మీట్ చేసాము అంతే. కలిసారు. ఎస్. అష్టే అంటే అంతే, కన్నడలో అష్టే కలిసామంతే. ఇంత తెలుగు ఎలా, ఎంత ప్రాపర్ గా ఎలా మాట్లాడుతున్నారు? ఎంత ప్రాపర్ ఇట్లో ఇప్పుడు కన్నడ మధ్యలో మిస్టేక్స్ ఇస్ ఓకే. యు ఆర్ ఫ్రమ్ బెంగళూరు కాబట్టి తెలుగు కొంచెం కొంచెం రావడం ఓకే, మీరు చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు. అవునా? ఈ మా నాన్నది బేకరీ ఉన్నింది మదన్పల్లెలో, అంటే పుంగనూరులో. అండ్ మా అమ్మ ఊరు కోలార్. కోలార్ ఇస్ బార్డర్ అండి. కోలార్ ఇస్ నియర్ కేజీఎఫ్. అవును, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. మీకు అప్పటి నుంచే సంబంధాలు ఉన్నాయి కేజీఎఫ్ తో. సో అమ్మ ఊరు కోలార్ అండి, కేజీఎఫ్ దగ్గర అది వస్తుంది, అండ్ అది బార్డర్ వస్తుంది. సో అక్కడ తెలుగు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అండ్ ఇంకొక యాంగిల్ ఏమంటే, కర్ణాటకలో ఎస్పెషలీ బెంగళూరులో ఎంత హిందీ వాళ్ళు వస్తారు, తమిళ్ వాళ్ళు వస్తారు, కేరళ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. సో దెర్ ఆర్
అక్రాస్ ఇండియా ఏమేం జగం ఎడముంది ಎಲ್ಲರೂ బెంగళూరులో ఉంటారు. అండ్ ఇట్స్ జస్ట్ కన్నడిగాస్ ఏమంటే మీరు ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారో వీ వాంట్ టు బీ హెల్ప్ఫుల్. ఎవ్రీ కన్నడిగా ఇస్ లైక్ దట్. ఇప్పుడు మీరు చూడండి, తమిళ్లో మీరు వెళ్తే తమిళ్ బోర్డ్సే ఉంటుంది. ఎంతోమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, దే ఫైండ్ ఇట్ సో డిఫికల్ట్ టు కమ్యూనికేట్ అండ్ టు రీడ్ ద బోర్డ్స్, డైరెక్షన్స్ ఏమీ వాళ్ళకి తెలియదు. దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ గూగుల్. బట్ మీరు బెంగళూరు వస్తే అన్ని లాంగ్వేజ్లో మేము మాట్లాడతాము. ఐ థింక్ just that Kannadigas are very welcoming. అవైలబిలిటీ ఉంటుంది అనమాట. They are very welcoming. We are very welcoming. బేసిక్గా కేజీఎఫ్లో చేసిన ప్రతి ఒక్కరికి తెలుగులో చాలా బిజీ అయిపోయారు. కేజీఎఫ్ చాప్టర్ 1 నుంచి కూడా చాలామంది సినిమాలు చేసుకుంటూ ఆర్టిస్ట్గా ప్రతి సినిమాలో కనిపిస్తూ వచ్చారు. సో మీ సినిమాలు తెలుగులో చాలా తగ్గినాయి, రీజన్ ఏంటి? సక్సెస్ తర్వాత కేజీఎఫ్లో ఎవరైతే ఇప్పుడు సినిమాలో క్యారెక్టర్స్ చేస్తున్నారో వాళ్ళందరూ తెలుగులో బిజీ అయిపోయారు. బిజీ ఆర్టిస్ట్గా తెలుగులో కంటిన్యూస్గా సినిమాలు చేస్తున్నారు. సో మీరు ఇంకా తెలుగులో అంత బిజీ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి? సెలెక్టివ్గా వెళ్తున్నారా లేదంటే? యాక్చువల్లీ ఆఫ్టర్ కేజీఎఫ్ చాలా అంటే అవుట్ సైడ్ లాంగ్వేజ్ని ఆపర్చునిటీస్ అండి వస్తే తెలుగు అంటే జాస్తి వచ్చింది, ఎక్కువ వచ్చింది నాకు ఆపర్చునిటీస్. బట్ మెజారిటీ ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగారు కదా అమ్మ క్యారెక్టర్స్. సో ఫర్ ద సేమ్ రీజన్ ఐ కెప్ట్ అవాయిడింగ్. విల్ వెయిట్ అండ్ సీ. జస్ట్ బికాస్ ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఐ డోంట్ వాంట్ టు రిపీట్ డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అని ఇంటెన్షనల్లీ అవాయిడ్ చేశానండి. ఐ థింక్ మ్యాన్షన్ 24 చూస్తే ఇట్ ఈస్ ఫర్ మీ, ఐ థాట్ ఇట్ వాస్ ద బెస్ట్ వే, బెస్ట్ ఆప్షన్. అంటే ప్రెగ్నెంట్ ఉంటే కూడా ఇది జాన్రా వేరే ఉంది, హారర్ జాన్రా ఉంది. అండ్ అగైన్ దీంట్లో 2 లుక్స్ కూడా వస్తున్నాయి. త్రూఅవుట్గా మదర్ ప్రెగ్నెంట్ ఉమెన్నే ఇట్ ఈస్ నాట్ షోన్ దట్ వే. సో ఇంకొక లుక్ కూడా వస్తుంది. అండ్ నా ఏమి బ్రాకెట్స్ వేసుకున్నాను ఇలాంటి చేసలేదు. ఇట్ కైండ్ ఆఫ్ టిక్డ్ ఆల్ ది బాక్సెస్. సో అంటే నా క్వశ్చన్ కంటే ముందే మీరు ఆన్సర్ చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇదే అడుగుదాం అనుకున్నా. సో మ్యాన్షన్ 24 అనే సినిమాతో మీరు వస్తున్నారు. సో బేసిక్గా మీకు వచ్చిన క్రేజ్కి తెలుగులో ఆబ్వియస్గా కేజీఎఫ్ అనే సినిమా మన తెలుగు సినిమా అన్న అటు ఆడియన్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో మీరు తెలుగులో ఫస్ట్ టైం చేయాలి అనుకుంటే ఏదన్నా పెద్ద సినిమాలో ఒక హీరోయిన్గా చేయొచ్చు, ఆర్ ఇంకేమన్నా హ్యూజ్గా మీరు స్టార్ట్ చేసి ఉండొచ్చు. మ్యాన్షన్ 24 అనే సిరీస్ ఓకే చేయడానికి రీజన్ ఏంటి? ఇందులో నాట్ ఓన్లీ మీరు చాలా హ్యూజ్ క్యాస్టింగ్ కూడా ఉంది. సో ఈ సిరీస్ ఓకే చేయడానికి రీజన్ ఏంటి అసలు? నాకే అంటే ఫస్ట్లీ ఇంత కాస్ట్ మెంబర్ ఉన్నారు అని నాకు వెన్ ఐ యాక్సెప్టెడ్ ద సిరీస్ ఐ వాజ్ నాట్ అవేర్. ఓన్లీ లేటర్ ఐ గాట్ టు నో రావు రమేష్ సార్ ఇస్ దేర్, సత్యరాజ్ సార్ ఇస్ దేర్, వరలక్ష్మి is also in the series. సో నా ఎపిసోడ్ మాత్రం చెప్పారు అండ్ ఐ గాట్ కన్విన్స్డ్. నేను అప్పుడే చెప్పాను కదా నాకు ఏమేం ఉంది, నా రెస్ట్రిక్షన్స్ బౌండరీస్ ఏం వేసుకున్నాను నేను పర్సనలీ, అది ఓకే అయింది, ఓకే చేసేసాను. బట్ వెబ్ సిరీస్ త్రూ ఏమికి ఇంట్రడ్యూస్ అయ్యారు, ఫిల్మ్ చేయనొచ్చు అంటే నాకు అంతా డిఫరెన్స్ లేదు. నేను ఇదే చేయాలి అదే చేయాలి. బికాజ్ ఫర్ మీ అంటే కమర్షియల్గా ఎక్కువ నాకు ఆర్టిస్టిక్ సాటిస్ఫాక్షన్ చాలా కావాలి. మేబీ బికాజ్ ఐవ్ బీన్ అ డాన్సర్ ఫర్ 13-14 years నౌ. నేను హీరోయిన్గా ఓన్లీ యాజ్ అ హీరోయిన్ ఐ షుడ్ బీ ఇంట్రడ్యూస్ అవ్వాలి, ఐ షుడ్ బీ షోన్ యాజ్ అ హీరోయిన్. అలాంటి లేదు. ఈవెన్ ఇన్ కన్నడ ఇండస్ట్రీ ఐ స్టిల్ ప్లే సపోర్టింగ్ క్యారెక్టర్ అండ్ లీడ్ క్యారెక్టర్ ఆల్సో. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లోర్, అన్ని ఏరియా ఎక్స్ప్లోర్ చేయాలి. బికాజ్ ఐ వాంట్ టు be recognized as a performer and an artist rather than a heroine. Yeah, this is your short answer. Hope you understood. Okay, అర్థమైంది. మీరు ఏ క్యారెక్టర్స్ అని చేయడానికి రెడీగా ఉంటారు, నాట్ ఓన్లీ పర్టికులర్గా ఈ హీరోయిన్ గానే చేయాలని అయితే లేరు. నాకు ఆ లేబులే వద్దు. వీళ్ళు సపోర్టింగ్ యాక్టర్స్ అని లేబుల్ వద్దు, హీరోయిన్ అని లేబుల్ వద్దు. వీళ్ళు ఒక వెరీ గుడ్ పర్ఫార్మర్ అంటే దట్స్ ఓకే. సపోర్టింగ్ రోల్స్ ఓకే. నేనేమంటున్నా, వెబ్ సిరీస్ ఈజ్ డిఫరెంట్, సినిమా ఈజ్ డిఫరెంట్ కదా. సినిమా కంప్లీట్గా వేరే, సినిమా ఆడియన్స్ చూస్తారు, థియేటర్స్ రిలీజ్ అవుతుంది. వెబ్ సిరీస్ ఫోన్లో చూస్తాము, ఇది కంప్లీట్ షార్ట్ ఫిల్మ్ అంటే కంప్లీట్ ఒక చిన్న సినిమా అన్నట్టు చూస్తాం కదా. అదే మీరు సినిమాతోనే తెలుగులో మళ్ళీ ఇంకో లాంచ్ ఇవ్వచ్చు కదా. ఆల్రెడీ మీరు ప్రూవ్డ్
కేజీఎఫ్తో తెలుగు ఆడియన్స్ అందరికీ మీరు తెలిసిపోయారు. అదే సినిమాతోనే సపోర్టింగ్ రోల్ పెద్ద క్యారెక్టర్ చేసి ఉంటే బాగుండేది అనేది నా ఫీలింగ్. మీరు అది ఎట్లా చూస్తారు అని? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఆఫర్స్ రావాలి, ఓన్లీ దెన్ ఐ కెన్ చూస్. సో అలాంటి ఆఫర్స్ నాకు రాలేదు, ఓన్లీ మదర్ వచ్చింది. సో దట్స్ వై ఐ డెంట్ చూస్. ఇది నాకు నచ్చింది, ఇది చేశాను. అండ్ దే వాజ్ స్కోప్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆల్సో, విచ్ ఐ ఆల్వేస్ లుక్ ఫర్. అది అయింది. సో దట్స్ వై ఐ చూస్ దిస్. ఈవెన్ మై క్వశ్చన్ ఇస్ రాంగ్ అనుకున్నా తెలిసి. కేజీఎఫ్లో కూడా మీరు అట్లాగే చిన్న క్యారెక్టర్ కదా ఎందుకు చేయాలనుకుంటే ఈరోజు మీకు ఎంత సక్సెస్ వచ్చుండేది కాదేమో. అలాగే మేబీ ఈ సిరీస్లో కూడా మీ క్యారెక్టర్ మంచిగా ఆడియన్స్ మళ్ళీ రిసీవ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్కి ఇంకా ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో తెలుగులో ఆఫ్టర్ ఈ టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద బెస్ట్ కామెంట్స్ యూ గాట్? సో ఇప్పుడు ఇంకా మ్యాన్షన్ 24 పోస్ట్ ఇది ప్రమోషన్స్, పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్లే మేము అందరూ ఉన్నాము. సో ఐ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు యాక్చువల్లీ టాక్ టు ఎనీబడి, friends, family lo. But just now my sister Lakshmi had called me, and she's been extremely busy with her child now. But even then ఆ ట్రైలర్ చూసి తనకి చాలా ఇంట్రెస్ట్ వచ్చి, షీ డజంట్ హ్యావ్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్, నా కోసం సబ్స్క్రిప్షన్ చేసి షీ హస్ వాచ్డ్ ఓవర్ నైట్, అన్ని ఎపిసోడ్స్ ఓవర్ నైట్ చూశారు. ఓన్లీ హర్ కాల్డ్ ఐ రిసీవ్డ్ to talk to her, and she had a lot to say about the series. She said it's very gripping, chala gripping ga undi, interesting ga undi, and personal, especially na character kuda two looks vachedi చాలా ఒక మంచి ఏమంటారు ఒకేలాగా కేజీఎఫ్లో చూసి ఇది ఒక చేంజ్ లాగా ఉంది అని చెప్పింది. అండ్ హారర్ అంటేనే చాలా మందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఏముంటుంది, గోస్ట్ అంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో ఓంకార్ గారు అంటే బట్ కన్నడ ఆడియన్స్ కు ఐఎమ్ నాట్ షూర్ ఓంకార్ గారు అంటే వాళ్ళకి దే వోంట్ నో, షీ ఈజ్ కన్నడిగా కదా. సో బట్ ఫర్ హర్ షీ ప్యూర్లీ వెంట్ ఆన్ ట్రైలర్ అండ్ టీజర్ అంతే. లుక్స్ ఏముంది, పోస్టర్స్ అన్ని రిలీజ్ చేశారు, షీ వెంట్ క్లియర్లీ ఆన్ దట్. సో ఫర్ హర్ ట్రైలర్ చూసి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో షీ స్టార్టెడ్ వాచింగ్ అండ్ షీ వాజ్ హుక్డ్. షీ వాచ్డ్ ఆల్ 6 episodes ఓవర్ నైట్. అండ్ టెలివిజన్లో మీరు చాలా బిజీ, కన్నడలో బిఫోర్ కేజీఎఫ్ కంటే ముందు చాలా బిజీ. అక్కడ మిమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్ కూడా. ఆఫ్టర్ మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చేసిన తర్వాత, ఫిలిమ్స్లోకి వచ్చేసిన తర్వాత అంత రిసీవ్నెస్ ఉందా ఆడియన్స్లో మీకు అనిపించిందా? డెఫినెట్లీ ఉందండి. అంత బిజీ మీరు అయిపోయారా అనేది? అంటే ఇప్పుడు అదే చెప్పాను కదా, మా ఏం క్యారెక్టర్ చేస్తాము, ఇఫ్ పీపుల్ లైక్ ఇట్ దే వుడ్ వాంట్ టు సీ యూ ద సేమ్ వే, అండ్ ఆ క్యారెక్టర్కి అంత ప్రేమం ఇస్తారు. నా ఫస్ట్ సీరియల్ వచ్చి మహాదేవి అని జీ కన్నడలో వచ్చింది. సో దాంట్లో త్రిపుర సుందరి అని ఒక క్యారెక్టర్ చేశాను. ఈవెన్ ఆఫ్టర్ కేజీఎఫ్ గాట్ రిలీజ్డ్, పీపుల్ స్టిల్ రికగ్నైజ్డ్, ನೀ ಸುಂದ್ರಿ ಅಲ್ವಾ, ನೀ ಮಹಾದೇವಿಲ್ ಮಾಡ್ತಿದ್ದಲ್ವಾ, సుందరి కదా నువ్వు, మహాదేవి చేస్తా ఉన్నావు కదా అని అడుగుతారు. అండ్ దే స్టిల్ రిమెంబర్. ఏమంటే అది కొన్ని ఎపిసోడే అయినా కూడా ఆ క్యారెక్టర్ పీపుల్ మైండ్లో ఇంకా ఉంది, అది దే స్టిల్ రిలేట్. సో ద రిసీవింగ్ అంటే మళ్ళీ మంచి క్యారెక్టర్ చేస్తే people will remember you for the characters that you have played. So what is your selection? అంటే మీరు ఒక క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా, స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఏం చూస్తారు, ఏ ఎలిమెంట్స్ మీరు చూస్తారు? అటు క్యారెక్టర్ ఇంపార్టెన్స్ చూస్తారా, సినిమా కాస్టింగ్ చూస్తారా? అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ చాలా ఇంపార్టెంట్ అవుతారు కదా. సో ఐ థింక్ నీ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా ఎగ్జిక్యూషన్లో అంత బాగలేదంటే మీ పర్ఫార్మెన్స్ ఇట్ వోంట్ బి సీన్. అండ్ మీ ఎంత నార్మల్ స్టార్టర్ బిగినర్ అయినా కూడా, అంత ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఒక చాలా ఎక్స్పీరియన్స్డ్ చాలా మంచి డైరెక్టర్ పైన పని చేస్తే దే కెన్ మేక్ వండర్స్. సో కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్, డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్ అవుతారు. అండ్ స్టోరీ డెఫినెట్గా, అండ్ నాకి నా క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉండాలి. అంటే
ఈ ఈ ఫిలింలో ఈ స్క్రిప్ట్లో ఎట్లా ఇన్వాల్వ్ అవుతుంది ఈ క్యారెక్టర్, ఎలా ఎంట్రీ అవుతుంది, ఏ రీజన్కో ఎగ్జిట్ అవుతుంది, అండ్ ఏం కాంట్రిబ్యూట్ చేస్తుంది స్టోరీలో, ఎంత వెయిటేజ్ ఉంది వేరే క్యారెక్టర్స్కు దీనికి స్టోరీలో ఏం యాడ్ ఆన్ చేస్తుంది, అది ఇంపార్టెంట్ అయింది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ స్మాల్ డ్యూరేషన్, ఇట్ హ్యాస్ టు మేక్ సమ్ value, add some value, make some difference kada. So that's what I see. And who inspires you to become an actress? In fact, I never wanted to be an actor. Oh. It just happened by chance. But నేను ఫస్ట్ నుంచి డాన్సర్గా ఉన్నాను. I always wanted to continue as a Bharatnatyam dancer. So serial and film, it just happened by chance, and probably it was there in my destiny. I ended up here. But ఇప్పుడు అంటే నాకు there are so many people who inspire me to ప్లే ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇలాంటి ఫిలిమ్స్లో వర్క్ చేయాలి అని చాలా మంది ఇన్స్పైర్ చేస్తారు. అంటే ఒక్కొక్క ఫిలింలో ఒక్కొక్క ఎలిమెంట్ బాగా నచ్చుతుంది కదా. సో అలా లైక్ హ్యూమన్ బీయింగ్స్, వీళ్ళు ఒక క్యారెక్టర్ నచ్చుతుంది, మీలో ఒక క్యారెక్టర్ నచ్చుతుంది. ద సేమ్ వే ఇన్ ఫిలిమ్స్ ఆల్సో సో మెనీ పీపుల్ ఇన్స్పైర్ అండ్ మోటివేట్ ఫర్ వేరియస్ థింగ్స్. ఓకే, అలా రీసెంట్ టైమ్స్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఎనీ క్యారెక్టర్? రీసెంట్గా నేను ఏమూ చూడలేదు. ఐ థింక్ అండ్ గెట్ బ్యాక్ టు దిస్. ఓకే, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. బాహుబలిలో శివగామి క్యారెక్టర్ ఇట్లా నాకు యాక్చువల్లీ ఐ డోంట్ నో, ఐ థింక్ దట్ ఈస్ ద లాస్ట్ ఫిలిం నేను చూసింది థియేటర్లో, తెలుగు సినిమా. ఐ థింక్ RRR వాజ్ ది లాస్ట్ ఫిలిం. సో నాకు ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు రెండు క్యారెక్టర్ చాలా అంటే చాలా నచ్చింది. ఆ క్యారెక్టరైజేషనే చాలా నచ్చింది. వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటూ నెక్స్ట్ లెవెల్గా ఉంది. అది I really enjoyed seeing them in the film. And నాకు డాక్టర్ ఫిలిం చాలా ఇష్టం అండి. I don't know if you're aware. డాక్టర్ తమిళ్లో డాక్టర్. ఓకే, చూసారా మీరు? మన శివకార్తికేయ గారు. అవును, దాంట్లో ఫీమేల్ క్యారెక్టరైజేషన్ కూడా, అంటే అన్ని క్యారెక్టర్స్ వాళ్ళు అందరూ ఏమంటే వీళ్ళు ఎందుకున్నారు, వీళ్ళు క్యారెక్టర్ లేదా, you won't feel that way throughout the film. Yes. For every character there is something to do, and they all entertain you so well. So I like working in those kind of films. I like watching such kind of films also. So telugulo movies అయితే చూస్తూ ఉంటారు? Yes. ఫాలో అవుతూ ఉంటారు. సో లాస్ట్ ఫిలిం RRR. I like Jati Ratnalu also. ఓకే, and థియేటర్స్ లో చూస్తారా మీరు, లేదంటే Love Today also Telugu kada? Tamil. It's also dubbed in Telugu. But I originally watched it in Tamil only. I like watching it in original languages. Yeah. Okay. What is the last film you watched in Telugu? ఈ RRR కాకుండా OTT అయినా పర్లేదు. OTT అయినా పర్వాలేదు. దసరా, correct. దసరా. Yes. Nani's Dasara. Yes. I watched it in theaters only. Theater? అవును. In Bangalore or? Bangalore. Okay. Bangalore, yes. Because one, I like his performance. Two, our Kannada boy has also acted in the film. Okay. తెలుగులో ఈ హీరోతో వర్క్ చేయాలి, ఈ హీరోని చూసి ఇన్స్పైర్ అయ్యాను అనే పర్సన్ ఎవరైనా ఉన్నారా? హీరో అంటే ఐ లైక్ ఎవ్రీబడి. ఐ వాచ్డ్ ఎవ్రీవన్స్ ఫిల్మ్. అల్లు అర్జున్ గారు, ఆఫ్ కోర్స్ ప్రభాస్ గారు. When I was young, there was one film. I don't know how many times I watched that film. Darling అని ఒక ఫిల్మ్ ఉందా? Yes, ప్రభాస్ గారు. I don't remember the name, but Darling, film called Darling only. Kajal and Prabhas garu. I think so. So many films. There were 2-3 films that I watched. Appudu Allu Arjun gardi DJ. Duvada Jagannath. మళ్ళీ ఇది ఉంది కదా, వాళ్ళదే 2 parts వచ్చింది. పుష్ప కాదు పుష్ప తెలుసండి. ఎస్, పుష్ప ఆల్సో ఐ వాచ్డ్ ఇన్ థియేటర్ అండి. నాకు చాలా నచ్చింది. వాళ్ళది మేనరిజం చాలా నచ్చింది. ఆ సాంగ్ లో ఒక చేస్తారు, ఫస్ట్ సాంగ్ లో, ఫస్ట్ సాంగ్ పుష్పలో దాక్కో దాక్కో మేక, నాకు తెలీదు. ఇట్లా వాళ్ళు కూర్చుంటారు, కెమెరా లో యాంగిల్లో ఉంటుంది, ఒక ఐబ్రో మూవ్మెంట్ చేస్తారు. దట్ ఇస్ మై ఫేవరెట్. దట్ ఇస్ మై ఫేవరెట్. ఆఫ్ కోర్స్ నాని గారు అండ్ నవీన్ గారు,
And there are so many female actors also that I would like to collaborate. Samantha is a great actress. Sai Pallavi is an amazing actress. So yeah, there are so many people. సో బేసిక్గా ఇండస్ట్రీకి రావాలి అనుకున్నప్పుడు ఫ్యామిలీని ఫస్ట్ ఒప్పించడం చాలా టఫెస్ట్ పార్ట్. ప్రతి ఒక్క ఫీమేల్ యాక్ట్రెస్ అందరికీ కూడా ఫ్యామిలీకి ఒప్పించాలి. ఇండస్ట్రీ అనగానే ఒక మార్క్ అట్లా పడిపోయింది కొంతమందికి. ఎందుకు అవసరమా, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అని చెప్తూ ఉంటారు. సో మీరు మీ ఫ్యామిలీని ఎట్లా కన్విన్స్ చేశారు? వాళ్ళ సపోర్ట్ మీకు ఇండస్ట్రీ పరంగా ఎలా ఉంటుంది? సో సేమ్ అండి, నా ఫ్యామిలీ కూడా ఒక ప్రాపర్ మిడిల్ క్లాస్, కొంచెం ఆర్థోడాక్స్ ఫ్యామిలీ ఉంది. సో ఫస్ట్ సీరియల్ చేశాను కదా, సో దట్ వాజ్ అ దేవి సీరియల్. సో అక్కడ దేవి సీరియల్ కదా, అందరూ ఇదే చేస్తారు. సో దట్ ఈస్ హౌ ఐ గాట్ ఇన్ టు దట్. బట్ దెన్ ఆఫ్ కోర్స్ దే వర్ ఆల్సో స్కేర్డ్, అ లిటిల్ స్కెప్టికల్ హౌ టు డిసైడ్ ఏం చేయాలి అని. బట్ ఐ థింక్ దే ఆర్ ఆల్సో కాన్ఫిడెంట్. బిగినింగ్ ఒక చిన్న భయం డెఫినెట్గా ఉంటుంది, చిన్న ఏజ్ ఉంటుంది, ఎలాంటి యూనో స్టెప్ తీసుకుంటారు అని అంత భయం ఉంటుంది. జనరలీ వరల్డ్ అంటేనే ఇప్పుడు ఒక స్కూల్ కాలేజ్ తర్వాత జాబ్కి కూతురుని అనిపాలి అంటే ఈ సొసైటీలో అందరే ఎవ్రీబడి హ్యాస్ దట్, ఎస్పెషలీ కూతురు ఉండే పేరెంట్స్కు భయం ఉండే ఉంటుంది. సో ఫిల్మ్ ఇండస్ట్రీ అని నేను సెపరేట్గా తీసుకో ఏం లేదు, బికాజ్ టుగెదర్ సొసైటీ కదా. సో సేమ్ వే వాళ్ళకి కూడా ఉండింది. బట్ ఐ థింక్ దే ఆల్సో కైండ్ ఆఫ్ నో దట్ ఇప్పుడు నేను మెచ్యూర్గా అంతా హ్యాండిల్ చేసుకుంటాను. ఐ నో ఏం చేయాలి ఏం చేయకూడదు అని డిసిషన్ నాకే ఉంది, ఆ జడ్జ్మెంట్ నాకే ఉంది, కాబట్టి దే ఆర్ ఓకే నౌ. సో యా. అండ్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? లేదండి, అలాంటివి ఏమన్నా? లేదు. బట్ విన్నాను ఉంది అండ్ ఇట్స్ దేర్ అని ఉన్నాను, బట్ నాకు పర్సనల్గా ఏం లేదు. అండ్ నాకు మీ ఫాదర్ని చూడంగానే కేజీఎఫ్లో రాకీ బాయ్కి శాంతం ఎలాగో మీకు రియల్ లైఫ్లో అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు రావడము, ప్రతిదీ ఆయన కోఆర్డినేట్ చేసుకోవడం, ప్రతిదీ ఇబ్బంది లేకుండా చూసుకోవడము. వాళ్ళే నాకు బౌన్సరు, వాళ్ళు నాకు డ్రైవరు, నాకు మేనేజరు, ఫాదరు అన్నీ. I think ultimately a father does all these things inevitably. మేము ఇప్పుడు వర్క్ వచ్చిన తర్వాత ఒక్కొక్క పేరు చెప్తాము, మేనేజర్ ఉన్నారు, మేకప్ ఆర్టిస్ట్, అది ఇది అని. బట్ ఒక నాన్న, తండ్రి, తల్లి, ఐ థింక్ ఫ్యామిలీ అంటే అందరూ అన్నీ చేస్తారు కదా. ఎవ్రీబడి డస్ దట్ ఫర్ దేర్ చిల్డ్రన్. సో మై పేరెంట్స్ ఆర్ ఆల్సో వెరీ సపోర్టివ్ దట్ వే. మై మదర్ అంటే she won't come everywhere, but she's our in-house president. So ఇంట్లో లోపల అంటే సినిమా రిలేటెడే ఏమేమి ఉంటుంది, సజెషన్స్, డేట్స్ చూసుకోదాన్ని. బోత్ ఆఫ్ అవర్ మెమరీస్ ఆర్ రియలీ బ్యాడ్. మై మదర్ మెమరీ is really good and she handles that part. If I'm shooting in Bangalore, however busy she is and however tired she is, we tell her, but still she makes sure intanti భోజనం పంపించేది. యా, దే ఆర్ వెరీ సపోర్టివ్. సీరియల్ అండ్ సినిమా, విచ్ వన్ ఇస్ డిఫికల్ట్ టు యాక్ట్? డిఫికల్ట్ ఏం లేదండి, అంటే సీరియల్ డిఫికల్ట్ లేదు, సినిమాను డిఫికల్ట్ లేదు. డిఫికల్ట్ అంటే ఎప్పుడు వస్తుంది, ప్రాబబ్లీ క్యారెక్టర్ పైన వస్తుంది. ఇండస్ట్రీ అని తీసుకుంటే ఐ డోంట్ థింక్ ఏమి డిఫికల్ట్ ఏం లేదు. జాబ్ సాటిస్ఫాక్షన్, జాబ్ నచ్చింది అంటే డిఫికల్ట్ లేదు. బట్ అదే ఛాలెంజెస్ రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రోల్ నాకు ఈజీగా వచ్చింది, ఫ్యూచర్లో ఇప్పుడు నేను అనుకుంటాను ఏదో ఒక ఛాలెంజింగ్ రోల్ చేయాలి అని. ప్రాబబ్లీ ఆ వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఆ క్యారెక్టర్ని అప్రోచ్ చేస్తారో అక్కడ ఆ ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ దోస్ ఛాలెంజెస్ ఆర్ యాక్చువల్లీ ఎంజాయబుల్. ప్రాసెస్ ఎంజాయ్ చేసే వాళ్ళకి దట్ విల్ బి వెరీ ఎంజాయబుల్ ప్రాసెస్. అది మీకు తెలుగులో ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలి అని ఏమైనా ఉందా? రాజమౌళి గారు కాకుండా ఆబ్వియస్గా ఆయన పేరు చెప్తారు అందరూ. చెప్పింటారు రాజమౌళి సార్ అని అందరూ చెప్పింటారు డిఫాల్ట్గా. ఐ థింక్ ఇట్స్ ద సేమ్ విత్ మీ ఆల్సో. అండ్ దెన్ సుకుమార్ సార్, మిడిల్ క్లాస్ మెలోడీస్ అని ఒక ఫిల్మ్ వచ్చింది. ఐ థింక్ దట్ వాజ్ అ గ్రేట్ ఫిల్మ్ టు. ఐ వుడ్ లైక్ టు, ఇఫ్ ఎట్ ఆల్ యునో
ఆ డైరెక్షన్ బాగుంది, సినిమా బాగా వచ్చింది. అప్పుడే చెప్పాను కదా జాతి రత్నాలు. అనుదీప్ కేవి. అండ్ ఇంకొక ఫిలిం రానా దగ్గుబాటి అండ్ సాయి పల్లవి యాక్ట్ చేశారు కదా, రీసెంట్గా వచ్చింది. సమ్ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్లో. ఎస్, ఐ థింక్ ఒక నక్సలైట్. విరాట్ పర్వం. కరెక్ట్. ఐ లైక్ దట్ ఫిలిం ఆల్సో. అండ్ వన్ మోర్, సాయి పల్లవి అండ్ నాని టుగెదర్. దెర్ ఆర్ ఎంసీఏ కాదు 2 స్టోరీస్ వస్తుంది. ఫస్ట్ ప్రెసెంట్ ఉంటుంది అండ్ దెన్ శ్యామ్ సింగ్ రాయ్. ఓ బ్యూటిఫుల్, దట్ ఆల్సో ఐ ఎంజాయ్డ్. సో దట్ డైరెక్టర్ అండ్ దెన్ పూరి జగన్నాథ్ సార్ అండ్ శ్యామ్ సింగ్ రాయ్. కరెక్ట్, శ్యామ్ సింగ్ రాయ్ డైరెక్టర్. రాహుల్ సంకేత్య. రాహుల్ సార్, ఎస్. దెర్ ఆర్ సో మెనీ. యా. సో మీరు అన్ని రకాల ఫిల్మ్స్ చూస్తారు, అన్ని రకాల ఫిల్మ్స్ ఇష్టపడతారు అయితే, అన్ని జోనర్స్ అండ్ ఆల్. Yes, yes. ఫేవరెట్ జోనర్? I don't have a favorite genre because it depends on my mood. I think నేను పర్సన్గా కూడా అట్లే. ఇప్పుడు ఒక టైం నాకు కంటిన్యూస్గా ఒక సిరీస్ చూడాలి అనిపిస్తుంది, బ్యాక్ టు బ్యాక్ బింజ్ వాచ్ చేసేస్తాను. దెర్ ఇస్ నో బ్రేక్ అండ్ ఆల్. అండ్ దెన్ నెక్స్ట్ ఒక 1 month 2 months నేను ఏమి కూడా చూడను. ఐ డోంట్ ఫీల్ లైక్ వాచింగ్ ఎనీథింగ్. సో ఐ జస్ట్ సిట్ అండ్ వాచ్ యూట్యూబ్ వీడియోస్ యాక్చువల్లీ. అండ్ సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ వాచింగ్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్ అండ్ కామెడీ చూడాలనిపిస్తుంది. సో ఐ డోంట్ హ్యావ్ అ పర్టిక్యులర్ జానర్. ఐ లైక్ వాచింగ్ ఎవ్రీథింగ్. సో కేజీఎఫ్ మీద చాలా మీమ్స్ వచ్చినాయి. అందులో ఒక మీమ్ నేను మీతో షేర్ చేసుకుంటా, బాగా హిలేరియస్గా, అంటే అది పాజిటివ్గా తీసుకుంటారు, నెగిటివ్గా తీసుకుంటారు తెలియదు కానీ పాజిటివ్గా తీసుకుంటాను. అదే ఏదో సమ్ మీమ్, కేజీఎఫ్ రాకీ బాయ్ చనిపోయిన తర్వాత ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందని వస్తే వాళ్ళ అమ్మ దగ్గర స్టార్ట్ అయింది. బంగారమే సంపాదించని ఆమె చెప్పకుండా ఉండుంటే ఆయన వాళ్ళు చనిపోయేవాడు కాదు అని ఒక మీమ్. చూసారా మీరు అలాంటి మీమ్స్ ఏమైనా ఫన్నీ? ఓ ఎస్ ఎస్, అలాంటి అదికి కంటిన్యూషన్ నేను చెప్తా. ఇంకొక మీమ్ నేను చూసాను. అదేమంటే నాకు ఒక ఫోటోషూట్లో అన్ని జ్యువెలరీ వేసుకున్నాను, మంచిగా ఒక సారీ పెట్టి ఫుల్ జ్యువెలరీ. సో ఆ మీమ్ ఏమంటే అమ్మ కోసం బంగారం అంత తీసి అమ్మ చనిపోయారు, తీసి వీళ్ళు కూడా చాప్టర్లో చనిపోయాడు. ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది ఏంటి అంటే హెవెన్లో అన్ని బంగారం వేసుకుంటుంది నించుంది. సో దెర్ ఆర్ సో మెనీ మీమ్స్ దట్ ఐ సీ అండ్ ఐ ఫైండ్ దెమ్ వెరీ ఫన్నీ అండ్ ఐ ఆల్సో లాఫ్. సో ఆ కేజీఎఫ్ మొత్తానికి క్రెడిట్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఎవరికి ఇస్తారు? 3 pillars. Hombale, Vijay sir, Hombale Films, Prashant sir and Yash sir. వీళ్ళు ఎవరు ఫస్ట్ ఎవరు ఆర్డర్ అంటే ఎవరు చెప్పలేరు, బికాస్ 3 pillars టుగెదరే ఉండాలి కదా. సో దే ఆల్ కమ్ టుగెదర్. సో ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ ఆర్ తెలుగు ఇండస్ట్రీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఎవరికి ఉంటుంది? ఆఫ్ కోర్స్ కన్నడనే కదా అండి. దట్ ఈస్ వేర్ ఐ స్టార్టెడ్. ఐఎమ్ అ కన్నడిక, ఒరిజినలీ ఐఎమ్ అ కన్నడిక. డెఫినెట్గా కన్నడ. సో నాకు ఏదైనా ఒక 2 కేజీఎఫ్ నుంచి డైలాగ్స్ వినాలి. బట్ ఆర్ట్ హ్యాస్ నో బ్యారియర్, నో లాంగ్వేజ్, ఏమి బ్యారియర్ లేదు. ఆబ్వియస్గా ఇప్పుడు కన్నడ ఫిలిమ్స్ తెలుగు వాళ్ళు చూస్తున్నారు, తమిళ ఫిలిమ్స్ తెలుగు వాళ్ళు చూస్తున్నారు, తెలుగు ఫిలిమ్స్ కన్నడ వాళ్ళు. బట్ ఏం తెలుసా అండి, మేము కన్నడిగాస్ ఏం చేస్తాము, మెజారిటీ ఆఫ్ పీపుల్ హూమ్ ఐ నో వి ఆల్ ప్రిఫర్ టు వాచ్ తెలుగు ఫిలిం అంటే తెలుగులే చూస్తాం మేము. సో మీరు కూడా నెక్స్ట్ కన్నడ ఫిలిం కన్నడలో చూడాలి. ఈవెన్ లాస్ట్ టైం మాకు శివ గారు వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఇది, సార్ మీరు ఆ సినిమా చూసారని అడిగినప్పుడు, ఒక వన్ ఆఫ్ ద ఫిలిం చూసినప్పుడు అడిగినప్పుడు, ప్రతి ఫిలిం కన్నడలో నాట్ ఓన్లీ యాక్టర్స్, ఆడియన్స్ కూడా ఒరిజినల్ లాంగ్వేజ్లో చూడటానికి ఇష్టపడతారు, డబ్బింగ్ కూడా ఎక్కువ చూడరు, ఒరిజినల్ లాంగ్వేజ్ చూడటానికి ఇష్టపడతారని ఆయన కూడా చెప్పారు. అండ్ మీ దగ్గర నుంచి మళ్ళీ సెకండ్ టైం వింటున్నాం. ఎస్, బికాజ్ ఏమంటారు లాంగ్వేజ్ ఒథెంటిసిటీ, అక్కడది ఒక ఏమంటారు దానికి, ఐ డోంట్ నో ద వర్డ్ ఎగ్జాక్ట్లీ, బట్ ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, జాగది ఫ్లేవర్, ప్రదేశ్ది ఫ్లేవర్, ఆ లాంగ్వేజ్ది ఫ్లేవర్, అదన్నీ తెలిస్తే కదా ఆ సినిమాది వాల్యూ ఏమి, ఆ స్టోరీ వాల్యూ ఏమి అనేది ఆడియన్స్లో.
అట్మోస్ట్ మ్యాక్సిమం ఆప్టిమమ్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎస్ సో దట్ ఈస్ ద రీజన్ ఐ ప్రిఫర్ వాచింగ్ ఇన్ ఒరిజినల్ లాంగ్వేజ్. ఈవెన్ ఇప్పుడు కొరియన్ సిరీస్ చూస్తే కొరియన్నే లాంగ్వేజ్ ఓడుతుంది. అఫ్ కోర్స్ ఐ వోంట్ ఆబ్వియస్లీ అండర్స్టాండ్, సబ్ టైటిల్స్ ఉంటుంది. ఓకే, మీకు కూడా కొరియర్స్ డ్రామా యా 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 ఐ దట్స్ వాట్, నాకు అన్నీ చూస్తా బట్ ఐ వోంట్ రిమెంబర్ అంతే ఏం చూశాను ఏమి, ఆ మూమెంట్గా ఐ విల్ ఎంజాయ్. సో నెక్స్ట్ టైం నేను ఇక్కడ వస్తాను కదా, అప్పుడు నేను మీరు నా దగ్గర నెక్స్ట్ ఇంటర్వ్యూ చేస్తే కన్నడలో మీరు నా దగ్గర 2 lines అట్లీస్ట్ మాట్లాడాలి. ఖచ్చితంగా డెఫినెట్గా మీరు నేర్చుకోవాలి. ఖచ్చితంగా నేర్చుకుంటాను సార్. ఇవాళ నుంచి నాకు నిన్న ఒక క్లాస్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు క్లాస్ అయిపోయింది, నేను నేర్చుకుంటాయి సార్ డెఫినెట్గా. సో నాకు ఫైనల్గా ఒక 2 dialogues తెలుగులో ఏమైనా ట్రై చేస్తారా? తెలుగులో నాకు తెలీదు, మీరు చెప్పిస్తే నేను చేస్తా. నాకు అంటే కన్నడలో మీరు కన్నడలో చెప్పండి, నేను ఆ కన్నడని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఆ మ్యూజిక్ వేస్తాను. అయ్యో ఆడియన్స్ కూడా నేర్చుకుంటారు కదా కన్నడలో, మీరు చెప్పండి డైలాగ్. ಓಕೆ. ನಿನ್ನ ಬೆನ್ನ ಹಿಂದೆ 1000 ಜನ ನಿಂತಿದ್ದಾರೆ ಅನ್ನೋ ಧೈರ್ಯ ನಿನಗಿದ್ರೆ ಬರೀ ಒಂದು ಯುದ್ಧ ಗೆಲ್ಬೋದು. ಅದೇ ನೀನು ಮುಂದೆ ನಿಂತಿದ್ಯಾ ಅಂತ ನಿನ್ನ ಹಿಂದೆ ಇರೋ 1000 ಜನಕ್ಕೆ ಧೈರ್ಯ ಬಂದರೆ ప్రపంచాన్ని గెలుపుదు. తెలిసిందా? సూపర్. అదే ప్రపంచాన్ని గెలుస్తావు ధైర్యం గురించి ఏదో మాట్లాడారు. చాప్టర్ 1 క్లైమాక్స్ డైలాగ్. యా సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా నెక్స్ట్ నుంచి తెలుగులో, ఇప్పుడు తెలుగులో మీరేనా డబ్బింగ్ చెప్పుకున్నది సినిమాకి? మ్యాన్షన్ లో ఎస్ నేనే డబ్బింగ్ చేశాను. కేజీఎఫ్ కి తెలుగులా లేదండి. అది ఎందుకు మిస్ అయింది? తెలీదు. ఐ థింక్ చాప్టర్ 1లో ఆల్రెడీ మత్తు వాళ్ళు చేశారు, సో వాయిస్ కంటిన్యూషన్ లేదు కదా. ఇన్ఫాక్ట్ నేను అడిగాను చాప్టర్ 2లో నేను డబ్బింగ్ చేస్తాను తమిళ్ అండ్ తెలుగు అని, అది ఆడ్గా వినపడుతుంది. సో ఎస్, బట్ నెక్స్ట్ నుంచి మీరే డబ్బింగ్ చెప్పాలి అయితే తెలుగు కూడా. ఎస్. ఓకే. సో ఫైనల్గా మా ఆడియన్స్కి, తెలుగు ఆడియన్స్కి, బేసిక్గా ఇంటర్వ్యూ మొత్తం తెలుగు వాళ్ళే చూస్తారు కాబట్టి తెలుగు ఆడియన్స్కి మీ క్యారెక్టర్కి ఇంత సపోర్ట్ ఇచ్చి స్టిల్ ఇప్పటికీ మిమ్మల్ని శాంతం క్యారెక్టర్లో రికగ్నైజ్ చేస్తున్నారు, ఆ క్యారెక్టర్ ఆ టైంలో అంత మీకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు తెలుగు ఆడియన్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది? ఐ థింక్ ఇన్ జనరల్గా తెలుగు ఆడియన్స్కి ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. That's what బాధ వచ్చినా, కోపం వచ్చినా, చిరాకు వచ్చినా మేము వెళ్ళి సినిమానే చూస్తాం. Yeah, that's what I've realized. Yeah. So and they love to watch films and they celebrate a lot. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ కేజీఎఫ్ వాట్ ఐవ్ రియలైజ్ ఇస్ వాళ్ళకి చాలా నచ్చితే ఇక్కడ పెట్టుకుంటారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే తెలుగులో ఎక్కువ మంది కేజీఎఫ్న చాలా అంటే మెజారిటీ ఇక్కడ చాలా ఇష్టపడ్డారు. అండ్ మొన్న కూడా ప్రెస్ మీట్లో మ్యాన్షన్ 24 ప్రెస్ మీట్లో మా నాన్న ప్రెస్ వాళ్ళని మీరు చూసారా, మీకు నచ్చిందా అని అడిగితే సార్ కేజీఎఫ్ అంటే మాకి మొత్తం ప్రతి 10 minutes ఒకసారి గూస్ బంప్స్ అని చెప్పారు. అంటే రిలీజ్ అయ్యి ఇంత టైం అయింది, ఈవెన్ దెన్ దే కేజీఎఫ్ అంటే అదే ఫీల్ వస్తుంది వాళ్ళకి. సో అమ్మ అంటే కూడా ఐ థింక్ ఇట్స్ టుగెదర్ కేజీఎఫ్ అమ్మ ఇట్ ఆల్ టుగెదర్. అసలు కేజీఎఫ్ సినిమా స్టార్ట్ అయింది అమ్మ, అయ్యో స్టార్ట్ చేసింది అమ్మ. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఇంత విశ్వాసం ప్రేమం ఇచ్చారు అండ్ యు ఆల్ వెల్కమ్ మీ, రియలీ వార్మ్ వెల్కమ్ ఇచ్చారు నాకు. అండ్ ఐ విల్ రిమెంబర్ యువర్ లవ్, ఐ విల్ keep it close to my heart also, and I will cherish all the moments that any encounters I intundi intamandi meet chesi, I will keep that all very close to my heart. Yes. And thank you very much Andy, and I hope the support and love continues forward. Any fans తో ఏదన్నా awkward encounter జరిగిందా? లేదు, ఆక్వర్డ్ లేదు. అంటే తెలుగు ఆఫ్ కోర్స్ అంటే నేను ఇప్పుడే వచ్చాను కదా, సో తెలుగు ఆడియన్స్ దగ్గర అట్లా రెండు అయింది. అంటే ఇప్పుడు కూడా నాకు ఐ విల్ రిమెంబర్. ఒకటి నా ఏరియా బెంగళూరులో, నా ఉండే ఏరియాలో ఒక మార్కెట్ ఉంది. సో దెర్ ఇస్ వన్ స్టెప్స్ ఉంది, స్టేర్స్ ఉంది. సో అక్కడ మార్కెట్ దగ్గర వస్తున్నాను, ఇట్స్ ఆల్రెడీ డార్క్, నైట్ అయింది. ఒక మనిషి దిఢీర్నే వచ్చారు. నాకు ఐ వాజ్ లిటరలీ స్కేర్డ్. నైట్ అయింది, చాలా మందికి కూడా లేదు. ఐ వాజ్ వెరీ స్కేర్డ్ అండి. హీ కేమ్ అండ్ ఇస్ లైక్ మీరు కేజీఎఫ్ అమ్మ కదా అని అడిగారు.
యా కేజీఎఫ్ అని చెప్పాను. అండ్ దెన్ జనరల్గా ఏమవుతుంది, కేజీఎఫ్ అమ్మ ఓకే లెట్స్ టేక్ అ సెల్ఫీ అని వస్తారు కదా. దిస్ పర్సన్ అంతే, థ్యాంక్ యూ అండి అంతే చెప్పారు. అండ్ హిజ్ ఐస్ వర్ గ్లోయింగ్, అంటే గ్లిట్టర్ అవుతా ఉంది, టియర్స్ చిన్నగా వచ్చి అంతే చెప్పారు. హీ వెంట్ ఆఫ్. అండ్ అంటే అది సెల్ఫీ కోసం కాదు, ఇంకేమో కాదు, ఆ క్యారెక్టర్ వాళ్ళు చెప్పారు నాకు అమ్మ లేదు, మిమ్మలో అమ్మని చూశాను. సో థ్యాంక్ యూ అండి అంతే చెప్పారు. గుడ్ పర్ఫార్మెన్సు, సెల్ఫీ కావాలి అవన్నీ ఏమీ లేదు, జస్ట్ హీ డిడ్ దిస్ అండ్ హీ లెఫ్ట్. అండ్ దట్ వాజ్ వెరీ టచింగ్ ఫర్ మీ, రిమెంబరబుల్. అండ్ సెకండ్ ఇన్సిడెంట్ అంటే పూణే వెళ్ళాం మేము. అక్కడ ఒక కన్నడ సంఘ ప్రోగ్రామ్కి వెళ్ళాము. అక్కడ మేము ఉండే హోటల్లో లిఫ్ట్ నుంచి ఆఫ్టర్ హ్యావింగ్ లంచ్ వీ వర్ కమింగ్ డౌన్, అండ్ ఇన్ ద సేమ్ లిఫ్ట్ ఇంకొకరు ఎవరో వచ్చారు. అండ్ దెన్ ఇట్ వాజ్ లాంగ్ వే అండ్ షీ కెప్ట్ స్టేరింగ్ అట్ మీ. And then I think from the team somebody said she was doubtful ఉన్నింది వాళ్ళకి, వాళ్ళు ఎక్కడో చూసినట్లా లాగా. సో ఫ్రమ్ ద టీమ్ somebody said వాళ్ళే కేజీఎఫ్ అమ్మ వాళ్ళే అని చెప్పారు. సడన్లీ హర్ ఎక్స్ప్రెషన్ కంప్లీట్లీ కాంట్రాస్ట్ అండి. రైట్ టైం లిఫ్ట్ ఫ్లోర్కి వచ్చింది, మేము వి కేమ్ అవుట్, she literally she was crying అండి. అండ్ she wanted to come and touch my feet, and that was also అంటే కొత్త ఎక్స్పీరియన్స్, ఎప్పుడు కూడా అట్లా ఐ డ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్, అండ్ ఇట్ వాజ్ ఆల్ వెరీ జెన్యున్. సో అదన్నీ దీస్ టూ ఎస్పెషలీ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ బికాస్ వెరీ స్పెషల్ మూమెంట్స్. సో చాలా లెంతీగా చెప్పేశాను. థ్యాంక్ యూ సో మచ్ అర్చన గారు మాకు టైం ఇచ్చినందుకు. డెఫినెట్గా మీ కెరియర్లో ఇంకా హైట్స్కి రీచ్ అవ్వాలి, ఇంకా మంచి మంచి సినిమాలతో మళ్ళీ మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ధనుష్, అండ్ అగైన్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి వాచింగ్ ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో అది అర్చన గారితో స్మాల్ చిట్ చాట్. సో అర్చన గారు మనందరి మీద చూపిస్తున్న లవ్ మనం కూడా తిరిగి ఇచ్చేద్దాం. మ్యాన్షన్ 24 హాట్స్టార్లో రిలీజ్ అయిపోయింది. సో మీరు కూడా ఆ సిరీస్ చూసేసి అర్చన గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కింద కమెంట్ చేసింది. మరొక గెస్ట్తో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.